వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నందులపేటలోని శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు షిరిడి సాయిబాబా ఉపాసకులు శ్రీ శ్రీ సాయి గురూజీ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి విశేష అలంకారంతో పూజా కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులచే పాద పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతా భవానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నందులపేటలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠంలో శ్రీ సాయిబాబా ఉపాసకులు శ్రీ 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 సాయి గురూజీ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోత్సవంగా జరిగినవి. బాబా గారి విశేష అలంకరణ, భజనా కార్యక్రమము, గురువుగారి పాదపూజ భక్తులచే నిర్వహించబడినవి. తదుపరి అన్నప్రసాద విసర్జన జరిగినది. భక్తులందరూ అత్యంత అధిక సంఖ్యలో విచ్చేసి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి గురువుగారి కృపకు పాత్ర. స్థానిక చిన్నాఊరు పార్కు రావిచెట్టు సెంటర్ వద్ద గల చలివేంద్రం నందు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ముక్కోలు చంద్రయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు మహేష్, వెంకటేశ్లు వేసవి దృష్ట్యా బాటసార్లకు మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల సాయి, తోట సాంబశివరావు, కుర్రా గోపి, ఆకుల గోపి, నాగిశెట్టి నరసింహారావు, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. ముక్కోలు మహేష్ బాబు, మా తండ్రి గారి పేరు ముక్కోలు చంద్రయ్య. ఆయన జ్ఞాపకార్థం వారం వారం మజ్జిగ పంపకం ప్లస్ వాటర్ చలివేంద్రం చంద్రావూరు పార్కు దగ్గర రాయిచెట్టు దగ్గర శివాలయం గుడి దగ్గర. ఆంధ్ర ప్యారిస్ తెనాలికి గతంలో చాలాసార్లు వచ్చాను కానీ ఈ మారు మీలో ఉత్సాహం, వైకాపాను ఇంటికి పంపాలన్న కసి కనిపిస్తుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం సభ దిగ్విజయమైంది. సుల్తానాబాద్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నుండి జరిగిన రోడ్ షోకు అపూర్వ స్వాగతం లభించింది. దారి పొడవునా ప్రజలు వేలాదిగా బార్లు తీరి రోడ్ షోను తిలకించారు. హెలీప్యాడ్ నుంచి సభస్థలికి చేరుకోవడానికి గంటన్నరకు పైగా పట్టింది. రోడ్ షోకు వచ్చిన వారితో రహదారులు కోలాహలంగా మారాయి. తెలుగు తమ్ముళ్ల కేరింతలతో తెనాలి పట్టణం దద్దరిల్లింది. కాబోయే సీఎం చంద్రబాబు అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజాగళం సభకు తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడి అశేష జనానికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. వృద్ధి చెంది ఉంటే ఇక్కడ అభివృద్ధి జరిగేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అది దూరమైంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేరుకు తగిన ప్రగతి సాధిస్తుందని మాట ఇస్తున్నానని తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ ప్రజలు తెలివైన వారు అన్న నానుడి ఉంది. మీరు ఆలోచన చేసి ప్రగతికి ఓటు వేయాలని, రాష్ట్రంలో ఇక్కడ మెజార్టీ నెంబర్ 1 కావాలని కోరారు. పొత్తులో భాగంగా తెనాలిని జనసేనకు కేటాయించాల్సి వచ్చినప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విషయం చెబితే మీ ఇష్టమని తొలిగా చెప్పారు. త్యాగానికి ఆయన ముందుకు వచ్చారన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడే బురిపాలెంలో పుట్టారు. అమెరికా వెళ్లి రాణించారు. తెలుగువారి సత్తా చాటారు. ఆయన తన జన్మభూమికి ఏమైనా మేలు చేయాలన్న సదాశయంతో రాజకీయాల్లోకి వచ్చారు. నాదెండ్ల మనోహర్ మంచి విజనరీ, వీరిని గెలిపించాలని కోరారు. ఆయన పిలుపు మేరకు సభికులు తమ సెల్లోని టార్చ్లను వెలిగించి మద్దతు తెలిపారు.
చేస్తారు వాళ్ళు. ఎల్లో షర్ట్ వేసుకొని ఎల్లో కండవ కప్పి ఆ పాపని తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి అవ్వ తాత మనవాళ్ళు తీసుకొచ్చి మనవరాలు తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నామని చూపిస్తున్నారు. దీనికంటే నాకు కానీ పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ రోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలకుండా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఒక బాధ ఒక ఆవేదన ఉంది. ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంట్ పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ, తమిళలో మీరు ఎవరైనా బాగుపడ్డారా? 5 సంవత్సరాల్లో ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏ తమిళలో మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరిగిపోయినాయా లేదా అడుగుతున్నా. ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజా ప్రభుత్వం. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యాలెస్ అమరావతిలో భాగం, అవునా కాదా? అమరావతి అభివృద్ధి అయితే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. 165 కిలోమీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి. అక్కడ ఉండేవాడు బాగుపడ్డారు. నేను అడుగుతున్నా, అది మా కోసం చేసావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంతవరకు చరిత్రలో ఇలాంటి నీచులు ఎప్పుడన్నా చూసావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరు తిరిగాడు పాదయాత్రలో, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిండాడు, ముద్దులు పెట్టాడు. మీరు కూడా కురిసిపోయారు. 5 మార్గం కరిగిపోయారా లేదా అని మొదలెడుతున్నా. ఓటేశారు, ఆంధ్ర ప్యారిస్ లో కూడా వేశారు. కానీ వచ్చిన తర్వాత బాధుడే గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారా తమ్ముళ్ళు అడుగుతున్నా. మిమ్మల్ని బాధతా ఉంటే ఇదేమైనా విమానం చేశామంటే మా మీద కేసులే కేసులు. మనందరినీ జైల్లో పెట్టేశారు. ఎవరైనా సాహసం చేశారా తమ్ముళ్ళు అడుగుతున్నా. విభజన జరిగింది, మీరందరూ భయపడ్డారు. ఏం జరుగుతుందో భయపడిపోయాం.
ఆ రోజు నేను కూడా బాధపడ్డాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం. మనోహర్ గారు స్పీకర్గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తా ఉంటే మాకు మైక్ ఇచ్చి ప్రోత్సహించాడు కూడా, మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని. కానీ నిలబెట్టలేకపోయాం. అన్యాయం జరిగింది. నేనే కష్టపడ్డా. 9 సంవత్సరాలు హైదరాబాద్ని అభివృద్ధి చేశా, ప్రపంచ పట్టణంలో పెట్టా. ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించా, నా తెలుగు జాతి కోసం మళ్ళానే కష్టపడతా. మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తానని అమరావతికి శ్రీకారం చుట్టాను. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కూడా ఈ రోజున పవన్ మనందరికీ కూడా ఉమ్మడి జగన్తో అవినీతి బీజేపీ నాయకులతో కూడా మనకి జరుగుతుంది. ఎక్కడ కూడా చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని అదేవిధంగా అపార శ్రీ నరేంద్ర మోడీ జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తైనటువంటి అరాచకం పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, రాజధాని రావాలన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వం ముందు చూపుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జనాలకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దాన్ని ముందుకు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలను మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని తాడు మొంగలం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసం, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసం, పదవుల కోసం కాదు పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీగా మన ప్రజలకి, మన ప్రాంతానికి మేలు చేయాలని, భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది, వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచనతో ఈరోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను దయచేసి కోరేది, చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో, దయచేసి మీరు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. నిజాయితీగా మీకోసం, మీరు పడుతున్న కష్టాల కోసం, మీలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా, మీకు ఉపాధి కల్పించే విధంగా మేము శ్రమిస్తాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబంలో చేయాలని సందర్భంగా తెలుపుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను సింహం, నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పర్ణాల చాటును వస్తుందా? సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా? సింహం అంటే పచ్చని
మీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కడు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవి నీవు. నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవి నువ్వు. నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవివి. నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు, పోలవరాన్ని పూర్తి చేయలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక ఉద్యోగం తీసుకురాలేరు. మీరు అరాచక నియంతృత్వ ఆర్థిక ఉగ్రవాదిగా మారారు. మీలాంటి వ్యక్తుల్ని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి, అసెంబ్లీకి, పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా మేడే వేడుకలు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి జోరుగా చేరికలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.